అతను సంయుక్త సూక్ష్మదర్శిని కనుక్కున్నాడండి. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ లెసన్ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ లెసన్ అయిపోయింది. తర్వాత మనకి జ్ఞానేంద్రియాలండి. జ్ఞానేంద్రియాలు వచ్చి మనకి సెన్స్ ఆర్గాన్స్ అని అంటారు జ్ఞానేంద్రియాలని. ఈ సెన్స్ ఆర్గాన్స్ అనేటివి మనకి 5 ఉంటాయండి. ఈ 5లో వచ్చేసి మనకి కన్ను, చెవి, నాలుక, ముక్కు, చర్మం అండి. సింపుల్గా నేర్చుకున్నాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేర్చుకుందాము. ఎక్కువ డీప్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం క్వశ్చన్స్ అడుగుతాడో ఆ క్వశ్చన్స్ అనేటివి నేర్చుకుందాం. కన్ను యొక్క అధ్యయనాన్ని మనం ఆప్థమాలజీ అంటామండి. కన్ను యొక్క అధ్యయనాన్ని మనకి ఆప్థమాలజీ అంటారు. కన్నులో వచ్చేసి మనకి 3 పొరలు ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసి బయట పొర, తర్వాత వచ్చేసి మధ్య పొర, తర్వాత వచ్చేసి లోపలి పొర. తర్వాత మనకి కంటిలో ఉండే గుండ్రని భాగంని మనము తారక లేదా ఐరిస్ అని అంటామండి. తారక లేదా ఐరిస్ అని అంటాము. కంటిలో ఎక్కువ కాంతికి పనిచేసే వాటిని మనం రాడ్స్ అని అంటాము. తక్కువ కాంతికి పనిచేసే వాటిని కోన్స్ అని అంటాము. రాడ్స్ మరియు కోన్స్ అని అంటాం. ఎక్కువ కాంతికి పనిచేసే వాటిని రాడ్స్ అని, తక్కువ కాంతికి పనిచేసే వాటిని కోన్స్ అని అంటాము. మనకి ఈ రాడ్స్ వచ్చేసి మనకి రొడాప్సిన్ వర్ణకాన్ని కలిగి ఉంటాయి. రాడ్స్ ఏ వర్ణకాన్ని కలిగి ఉంటాయి? రొడాప్సిన్ అనే వర్ణకాన్ని కలిగి ఉంటాయి. అలాగే కోన్స్ అనేటివి మనకి ఫోబియా సింథసిస్ అనేది అంటే అందచుక్క అనేది ఉంటుంది. కోన్స్లో వచ్చేసి మనకి అంటే ఈ కోన్స్కి ఈ రాడ్స్కి మధ్యలో బ్లైండ్ స్పాట్ అనేది ఒకటి ఉంటుంది. దీన్ని అందచుక్క అని అంటారు. మనకి వర్ణంధత్వం వచ్చిన వాళ్ళు ఏ ఏ రంగుల్ని గుర్తించలేరు అనే క్వశ్చన్ అడుగుతారండి. ఈ క్వశ్చన్ అనేది గుర్తుంచుకోండి. బ్లూ గుర్తించలేరు, గ్రీన్ గుర్తించలేరు, అలాగే మనకు బ్లూ, గ్రీన్, అలాగే మనకి రెడ్ కలర్ అనేటివి గుర్తించలేరు. వర్ణంధత్వం వచ్చిన వారు BGR అంటే బ్లూ, గ్రీన్, రెడ్ అనేది గుర్తించలేరు వర్ణంధత్వం వచ్చిన వాళ్ళు. ఇది గుర్తుంచుకోండి, చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఇది. తర్వాత మనకి కంటికి వచ్చే వ్యాధులు విటమిన్ A వల్ల వస్తాయి. విటమిన్ A యొక్క రసాయనం మేము ఏమని చెప్పుకున్నాము? రెటినాల్ అని చెప్పుకున్నాము. కన్ను గుర్తించగలిగే ప్రతిబింబాల సంఖ్య ఎంత అంటే 16. అంటే మన కంటి మీద ఒక సెకండ్లో 16 ప్రతిబింబాలు అనేటివి గుర్తించి ఉంటాయి. మనకి కంటికి మనం టీవీని చూస్తుంటాం కదా, టీవీని చూసేటప్పుడు టీవీకి మనకు ఉండాల్సిన దూరం ఎంత అని అంటే 25 సెంటీమీటర్స్ అండి. 25 సెంటీమీటర్స్ ఉండాలి, లేకపోతే 2.5 మీటర్స్ అనేది ఉండాలి. అలాగే పుస్తకాన్ని చూస్తున్నప్పుడు మనకు వచ్చేసి 30 సెంటీమీటర్ల దూరం అనేది ఉండాలి. అలాగే కంటి నుంచి మనకి లాక్రిమల్ గ్లాండ్స్ అనేటివి ఉత్పత్తి అవుతాయి. లాక్రిమల్ గ్రంథులు అనేటివి కంటి నీరు అనేది ఉత్పత్తి చేస్తాయి. కంటి నుండి ఉత్పత్తి అయ్యే గ్రంథులు ఏంటి అని అంటే లాక్రిమల్ గ్లాండ్స్ అంటారు. మనకి ఇందులో వచ్చేసి అస్వదృష్టి అండ్ దీర్ఘ దృష్టి అని 2 లోపాలైన కంటికి వచ్చే వ్యాధులు ఉంటాయి. అలాగే గ్లకోమా అనేది కూడా కంటికి వచ్చే వ్యాధి అండి, గుర్తుంచుకోండి. గ్లకోమా అనేది కూడా కంటికి వచ్చే వ్యాధి. ఫస్ట్ వచ్చేసి అస్వదృష్టికి వచ్చేసి మనకి దగ్గర వస్తువులు కనిపించడాన్ని మనకి అస్వదృష్టి అంటారు. అంటే దూరంగా ఉండే వస్తువులు కనిపించవు. దీర్ఘ దృష్టి అంటే దూరంగా ఉండే వస్తువులు మాత్రమే కనిపిస్తాయి, దగ్గరగా ఉండే వస్తువులు మనకు కనిపించవు. అస్వదృష్టికి మనం ఏం చేస్తాము అని అంటే మనము పుటాకార దర్పణాలని వాడతాము. దీర్ఘ దృష్టికి వచ్చేసి మనం కుంభాకార దర్పణాలని వాడతాం. ఇది అనేది గుర్తుంచుకోండి. తర్వాత వచ్చేసి చెవి అండి. చెవి యొక్క అధ్యయనాన్ని మనం ఏమంటాము అని అంటే చెవి యొక్క అధ్యయనాన్ని ఓటాలజీ అంటాం. చెవిలో మామూలు ప్రతిసారి అడిగే క్వశ్చన్ ఒకటి, చెవి యొక్క అధ్యయనాన్ని ఓటాలజీ అంటాం. చెవిలో ఒక చిన్న ఎముక ఉంటుందండి, దాని పేరే స్టెపిస్. ఈ స్టెపిస్ అనే ఎముక అనే మనము అతి చిన్న ఎముకగా పేర్కొంటాం. అతిపెద్ద ఎముక ఎక్కడ ఉంటుంది అని అంటే మరి తొడ ఎముక అండి. అతిపెద్ద ఎముక వచ్చేసి తొడ ఎముక, అతి చిన్న ఎముక వచ్చేసి స్టెపిస్ అని చిన్న ఎముక. తర్వాత వచ్చేసి మనకి చెవి దగ్గర పెరోటిడ్ గ్రంథులు అనేటివి ఉంటాయి. మన చెవిలో ఎన్ని ఎముకలు ఉంటాయి? మొత్తం 6 ఎముకలు అనేటివి ఉంటాయి. మనకి ఇది వచ్చేసి మనకి చెవి గురించి అండి. తర్వాత వచ్చేసి మనకి నాలుక మీద ఏముంటుంది అని అంటే జీవగ్రాహకాలు అనేటివి ఉంటాయి. అంటే రుచిని గ్రహించడానికి దగ్గరగా ఇక్కడ వచ్చేసి మనకి చేదు, తీపి కానీ ఉప్పు కానీ గుర్తిస్తాయి. పక్క భాగం అనేమో పులుపు వస్తుందండి. పక్క భాగం అని అంటాం కదా, అది పులుపు అన్నట్టు. తర్వాత మనకి వెనుక భాగం అంటే చేదు వచ్చినప్పుడే కక్కుతాం కదా, సో అది వెనుక భాగంలో మనకి చేదు అనేది ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి నాలుక గురించి. తర్వాత వచ్చేసి మనకి ముక్కు అండి. ముక్కు యొక్క అధ్యయనాన్ని మనం రైనాలజీ అంటాం. ముక్కు యొక్క అధ్యయనాన్ని మనం రైనాలజీ అంటాం. చెవి యొక్క అధ్యయనాన్ని
ఓటాలజీ అంటాం. కన్ను యొక్క అధ్యయనాన్ని ఆప్థమాలజీ అంటాం. ఈ ముక్కులో మనకి ఇక్కడ కనబడుతుంది చూసారా, ఇది నాసికా కుహరం అండి. ఇది ఇది ఈ రెండు కుహరాల్ని వేరు చేస్తుంది కాబట్టి నాసికా కుహరం అని అంటాము. తర్వాత వచ్చేసి మనకి పాములలో మరియు కుక్కలలో ముక్కు అనేది చాలా డెవలప్డ్గా ఉంటుంది. పాములలో మరియు కుక్కలలో ముక్కు అనేది చాలా డెవలప్డ్గా ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకి చర్మం అండి. చర్మం యొక్క అధ్యయనాన్ని డర్మటాలజీ అంటారు. చర్మం యొక్క స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తాం కదా, మనకి చర్మ వ్యాధులు ఎప్పుడైనా వచ్చినప్పుడు వాళ్ళని ఏమంటారంటే డర్మటాలజిస్టులు అని అంటారు. తర్వాత వచ్చేసి మనకి అతిపెద్ద అవయవం వచ్చేసి చర్మం అండి. మన దేహంలో అతిపెద్ద అవయవం వచ్చేసి చర్మం అండి. తర్వాత మనకి చర్మం ద్వారా మనకి స్వెట్ గ్లాండ్స్ అనేటివి ఉంటాయి. చర్మం కింద వచ్చేసి మనకి ఎడిపోస్ కణజాలం అనేది ఉంటుంది. ఇందులో మనకి కొవ్వు అనేది నిల్వ ఉంటుంది. చర్మం కింద వచ్చేసి మనకి ఎడిపోస్ కణజాలం అనేది ఉంటుంది. దీని కింద మనకి కొవ్వు అనేది నిల్వ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఈ బాహ్య చర్మము, ఇది మనకి అంతఃచర్మంగా చెప్పుకోవచ్చు. కెరోటిన్ అనేది ఉంటుందండి. ఈ కేశాలలో కెరోటిన్ అనేది వర్ణద్రవ్యం ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి చర్మం గురించి అండి. తర్వాత మనకి స్వేద గ్రంథులు లేని జంతువులు ఏవి అంటే ఎముకలు మరియు కుక్కలండి. తర్వాత స్వేద గ్రంథులు తక్కువగా ఉండే ప్రాంతం వచ్చేసి పెదవులు అండి. తర్వాత మనకి చర్మ వ్యాధులు వచ్చేసి మనకి పెల్లాగ్ర, B3 అంటారండి. చర్మానికి వచ్చే వ్యాధులు పెల్లాగ్ర అండి. B3 నియాసిన్ వల్ల మనకి పెల్లాగ్ర అనేది వస్తుంది. తర్వాత ఎగ్జిమా అనేది కూడా వస్తుంది. తర్వాత వచ్చేసి మనకి బాధను గుర్తించే గ్రాహకాన్ని నాసి రిసెప్టార్స్ అంటారు. అలాగే పీడనాన్ని గుర్తించే వాటిని మనకి ప్యాసినియస్ రిసెప్టార్స్ అని అంటారు. ఇది వచ్చేసి మనకి మనం చెప్పుకున్నట్టుగానే దీని గురించి అయిపోయింది. తర్వాత వచ్చేసి మనం పాలిటీ చూద్దామండి. పాలిటీలో భారత రాజ్యాంగం గురించి చూద్దాం. భారత రాజ్యాంగం ఎలా ఉంది అనేది చూద్దాం. మీకు చెప్పాను కదండి, మీకు ఎక్కువ టైం తీసుకోను, మీకు ఉన్నంతలో మీకు బాగా చెప్పడానికి ట్రై చేస్తాను అనేది చూద్దాం. మనకి రాజ్యాంగం అని అంటే ఏంటి అని అంటే, ఒక దేశంలో ఒక 1 మినిట్ గ్యాప్ తీసుకుంటా, ఏమనుకోకండి. ఒక్క నిమిషం గ్యాప్ అండి. 20 to 30 అయ్యే దాకా గ్యాప్ తీసుకుంటా.